అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక సింపుల్గా అందంగా ఉండే హెయిర్ స్టైల్ అనమాట. పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, జుట్టంతా కిందికి వదిలేసుకొని పోయినప్పుడు కొంచెం అన్ఈజీగా ఉంటుంది. కాబట్టి మనకు ఇట్లాంటి హెయిర్ స్టైల్ వేసుకొని పోతే పెళ్ళిళ్ళల్లో సింపుల్గా అందంగా స్పెషల్గా ఉంటుంది మనకు. ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. పైన 2 భాగాలుగా సైడ్ల నుంచి హెయిర్ తీయాలండి. ఈజీగా ఉంటుంది ఇది. మొత్తం కిందికంతా జడ మాదిరిగా అల్లేసుకోవాలి. నీట్గా కోమ్ చేసుకొని పైన కొంచెం మీకు కావాలనుకుంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైతేనేమో హెయిర్ అంతా కొంచెం పైన ఇట్లా పైకి లేవడం కోసం కొంచెం కొంచెం లాక్కోవచ్చు. మిడిల్ ఏజ్ వాళ్ళకైతే వదిలేసి నీట్గా కోమ్ చేసుకుంటే సరిపోతుంది. కింద మొత్తం జడలాగా మనం మామూలుగా జడలాగా అల్లేసుకొని, కాకపోతే ఏంటంటే కొంచెం లూజ్గా అల్లాలన్నమాట. ఇది లూజ్గా అల్లి మన జుట్టు ఎంతవరకు అయితే ఉంటే చిన్న జుట్టుకైనా వేసుకోవచ్చు, ఇది పెద్ద జుట్టుకైనా వేసుకోవచ్చు, మిడిల్ జుట్టుకైనా వేసుకోవచ్చు అనమాట. ఎలాంటి జుట్టు అయినా వేసుకోవచ్చు. కాకపోతే సమ్మర్ కాబట్టి ఎంట్రుకలు ఏలాడకుండా చూడ్డానికి అందంగా ఉండే హెయిర్ స్టైల్ మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. చివరికి మాత్రం వెంట్రుకలకు రబ్బర్ బ్యాండ్ వేసేస్తే మనకి హెయిర్ స్టైల్ వేసినప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. అట్లా వేసిన తర్వాత మనం పైనుంచి రబ్బర్ బ్యాండ్ ఏదైతే పెట్టినామో ఆ రబ్బర్ బ్యాండ్ల నుంచి కింద నుంచి వేసిన జడ దూర్చాలి. దూర్చి బయటికి తీసిన తర్వాత జడల నుంచి మళ్ళీ కింద నుంచి దూర్చాలన్నమాట. అర్థమవుతుంది కదా వీడియోలో చూస్తే మీకు. ఈజీగా ఉంటుందండి, ఏం లేదు. పైనుంచి మళ్ళీ కిందికి అనేసుకోవాలి. కొంచెం మనసు పెట్టి చూస్తే ఈజీగా ఉంటుంది. వేసినాక మాత్రం చాలా అందంగా ఉంటుంది అనమాట. చూస్తే మాత్రం వేసేటప్పుడు ఎట్లనో అనిపిస్తుంది, కానీ వేసిన తర్వాత చాలా లుక్ ఉంటుంది. ఒక యూపిన్లు మాత్రం పడతాయి, ఒక 2-3 పడతాయి మీకు. ఎక్కడైతే హెయిర్ లేచినట్టు అనిపిస్తుందో అక్కడ యూపిన్లు పెట్టేసుకొని జడ లూజ్ వేసినాం కాబట్టి మనం కొంచెం లాగితే మంచిగా నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనకు డిజైన్ లాగా బాగా కనబడుతుంది. పైన ఒక డిజైన్ ఫ్లవర్ పెట్టుకుంటే సరిపోతుంది హెయిర్ స్టైల్ అనమాట. ఇదే అందంగా ఉంటుంది. దీనికి ఇంకా వేరే మీ దగ్గర ఏ డిజైన్ ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్గా నేను ఈ రకంగా కూడా 2 రకాలు పెట్టి చూపించిన, మీకు ఏ సూట్ అయితే అట్లా ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, అలాంటి వాళ్ళందరికీ వీడియో చేసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.